ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. వాటిపై ప్రశ్నించిన కూలీలపై అధికారులు దుర్భాషలాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడేది మేము, దోచుకునేది వాళ్ళని 100 మంది కష్టపడితే 300 మంది పేర్లు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్నారని, పనికిరాని వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని, కష్టపడే వారికి కన్నీళ్లు మిగులుతున్నాయని తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు. వారం రోజులు చేస్తే 500 600 వస్తున్నాయి. 11 వారాలు చేస్తే ₹1 ఇవ్వాల. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం. మరి మేము ఎట్లా కరువు పనికి వచ్చి ఏం తిని రావాలి? ఎలా చెయ్యాలండి? ఎట్లా మా బతుకుతారు? మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా. ఎర్రని ఎండలో మరి ఏం చెయ్యాలి? మేము చేసే ఎళ్ళకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు. డబ్బులు ఏమైపోతున్నాయి? చాకరీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? 100 మంది పని చేస్తే 500 మంది 300 మంది మచ్చలు వేస్తున్నారు. 100 మంది చేస్తే మరి ఎట్లాగా? మరి అసలు ఆ పరిస్థితి ఏంటి? మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏమైపోవాలి చాకరీ చేసి? అలాగేనండి, మేము అసలు కరువు పనికి ఎర్రని ఎండలో వచ్చి శాస్త్రం చేసిన సుఖం లేదు. ఎట్లాగా ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము. రోజుకి 200 కూడా పడుతున్నా. ఛార్జీలు బాను 150 180. ఈ రకంగా అయితే మేము ఎట్లా చెయ్యాలండి? 150 180 రూపాయలు అయితే ఎట్లా? ఛార్జీలు ఏంటి? ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అడగ బాటో, వేరే వాళ్ళకి బాటో. మా చేసిన చాకరీ ఏమైపోతుంది? ఒట్టాళ్ళకి ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి మచ్చర్లు, ఆ మచ్చర్ల డబ్బులు ఎవరు తింటున్నారు? ఏమైపోతున్నాయి? చాకరీ చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు. 11 వారాలు చేసా నేను, 1 వారం డబ్బులు కూడా ఇవ్వాల. స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర. అదేమంటే మానేమమ్మా, నువ్వు నీ పర్సలు లేదు తీసేయి, నువ్వు రాబాకు అని అంటారు. అడిగితే రాబాకమంటావు. ఎవరండి? మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని, నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు. 11 వారాలు చేసా, 1 వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి. మరి ఎట్లాగా? మాకు న్యాయం చేయండి. ఆ డబ్బులు ఏమైపోతాయి? భారతీయ జనతా పార్టీ గుడివాడ కార్యాలయంలో పార్టీ టౌన్ అధ్యక్షులు ఎర్రబోతుల అర్జున్ ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు పోలన అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోసిన నరసింహారావు, వీరభద్రరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి బర్మా, బంగ్లాదేశ్ దేశాల నుంచి అక్రమంగా చొరబాటుదారులైన రోహింగ్యా ముస్లిం జాతులకు పశ్చిమ బెంగాల్ సర్కార్ ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి మమతా బెనర్జీని విమర్శించారు. పౌరసత్వం లేని రోహింగ్యా ముస్లిం జాతులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వటం వలన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు కూడా మమతా బెనర్జీ సర్కారుకు మొట్టికాయలు వేసిందని తెలియజేశారు. ఆ రాష్ట్ర సర్కార్ పద్ధతి మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకులు హెచ్చరించారు. మన దేశంలో పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రానికి ఒక శూర్పణఖ లాంటి మమతా బెనర్జీ సీఎం గా చేయడం జరుగుతుంది. ఆవిడ ఒక అధికారం మాత్రమే లక్ష్యంగా పనిచేస్తూ పశ్చిమ బెంగాల్ని అతలాకుతలం చేస్తూ దేశ దిమ్మరులైనటువంటి బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోనికి చొరబాటుదారులైన రోహింగ్యాలకి మరి అక్కడ వాళ్ళకి భారతదేశ పౌరసత్వం లేకపోయినా కూడా వాళ్ళకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఓబీసీ కింద వాళ్ళని పరిగణిస్తూ వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి పశ్చిమ బెంగాల్లో ఉన్న బీసీలకు అందరికీ కూడా అవమానకరమైన రీతిలో మమతా బెనర్జీ గారు పరిపాలన చేయడం జరుగుతుంది. మరి ఆ విధానం ద్వారా పశ్చిమ బెంగాల్లో ఉన్న మరి వెనుకబడిన తరగతులన్నీ కూడా ఈ రోహింగ్యా ముస్లింలు రిజర్వేషన్లో చాలా వాటాని వాళ్ళకి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న ఓబీసీ సోదరులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని గమనించిన భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ హైకోర్టులో దావా వేయడం జరిగింది. మొన్న 4 రోజుల నాడు హైకోర్టు
మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి ముట్టుకాయలు వేస్తూ రోహింగ్యాలకి దేశ దిమ్మర్లు చొరబాటుదారులు భారతదేశ పౌరసత్వం లేనటువంటి రోహింగ్యాలకి మరి భారతదేశంలో ఓబీసీ హక్కులు కల్పిస్తాం అనేది చట్టవిరుద్ధం అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. హైకోర్టు అంత ఘాటుగా తీర్పు చెప్పిన తర్వాత కూడా మమతా బెనర్జీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, నేను చెప్పిందే జరగాలి అనే రీతిగా హైకోర్టు తీర్పు వచ్చినా సరే నేను రోహింగ్యాలనే నా ఓటు బ్యాంకు కింద వాడుకుంటాను, స్థానికంగా ఉండే నా భారతీయులందరికీ కూడా నేను వ్యతిరేకంగా పనిచేస్తాననే విధానంతో మాట్లాడతాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో ఈ రోజున మమతా బెనర్జీ యొక్క చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున కృష్ణా జిల్లా ఓబీసీ కృష్ణా జిల్లా గుడివాడ పరిసర గ్రామ ప్రాంతాలలో కిలాడి లేడీ లీలావతి మాయా మాటలు చెప్పి కోర్టున్నరతో హైదరాబాద్ జంప్ అయిపోయినట్లు బాధిత మహిళలు లపోదీపం అంటూ తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కల్లాబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి ముంచేసిందని, మా బ్రతుకులు ఏం కావాలని ఆ మహిళలు వాపోతున్నారు. ప్రైవేట్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో ఆ అమాయక మహిళలకు తెలియకుండా వారి పేరు మీద రుణాలు తీసుకుని లక్ష్మీనగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరిపేట, ఆర్టీసీ కాలనీ, టిట్కో కాలనీలోని మహిళలతో 60 గ్రూపులు మెయింటెనెన్స్ చేయించింది. తెలిసిన వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని తాకట్టు పెట్టి రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు బాధితుల ఇళ్లకు రావడంతో వారు లీలావతి కోసం వెతికారు. కానీ ఆమె అప్పటికే హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమ్మల్ని 10 మంది గ్రూప్ చేసి మరి స్పందనాని, బంధన్ బ్యాంక్ అని, పిన్ కేర్ అని ఇన్నిట్లోనూ పెట్టింది సార్. మాకేంటంటే వాళ్ళు మా బట్టలు కాని బట్టలతో, కొడుకులు కాని కొడుకులతో ఆమె సంతకాలు పెట్టించుకుని ఆ డబ్బులు ఆమె తీసుకుంది, మేము తీసుకోవాలి. ఇప్పుడు సార్లు వచ్చి ఏమంటున్నారంటే మీ సంతకాలు ఉన్నాయి, మీరు ఉన్నారు కాబట్టి మీరే మాకు ఇవ్వాలి, మేము ఇంటికా నుంచి కదలం, మీరు ఇవ్వకపోతే మీ ఆధార్ కార్డులు, మీ డోకరాలు అన్ని లాక్ చేసేస్తాం అంటున్నారు. మాకైతే అలా కుదరదు, మేము ఇవ్వము, ఆమెను తీసుకురండి మీరు, మేము ఇస్తామని అన్నాం సార్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా వల్ల అయితే కాదు, మీరు తీసుకున్నారు, మీ అకౌంట్ లో వేసి మీరే ఇవ్వాలంటున్నారు. కానీ ఆమె మమ్మల్ని ఎంత పక్కగా మోసం చేస్తుందని మేము అనుకోలే. నాకైతే మా ఆయన గారు కూడా సంతకం పెట్టల. మా అబ్బాయి అని ఎవరో ఆటో అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతి పెట్టించి బంధన్ బ్యాంక్ లో 70,000 తీసుకుంది, సొందనాలో 20,000 తీసుకుంది, ఇంకొకటి ఉందండి మంగళవారం కట్టేది, దాంట్లో ఒక 20,000, 1,10,000 తీసుకుందండి నా డబ్బులు. అయితే మా ఆయన గారు 3 రోజుల నుంచి నాతోటి ఇద్దరంగా అండి సార్. లేదా అవి మాకు దొంగ సంతకాలు పెట్టించుకుని, మా ప్రూఫ్స్ అన్ని పెట్టించుకుని, మీకు అంత ఇస్తాను ఇంత ఇస్తానని చెప్పి తీసుకుని మా చారి తీసుకుని సార్. ఒకసారి అయితే బాగా కట్టేసేసింది, రెండోసారి మూడోసారి అలా ఇప్పుడు బాగానే కట్టేసింది. ఇప్పుడు సాయంత్రానికి మా డబ్బులు, లోన్లు, నా బంగారం, బొట్టుల జోడు, మాటీలు, ఈ విషయం మా ఇంట్లో అయితే ఎవరికి తెలియదు సార్. తెలియపోయేటప్పుడు ఇప్పుడు ఎక్కడ తెలిసిద్దని మాకు భయం. ఇదే విషయం తెలిసి పారిపోయిందని సంగతి తెలిసి మేము హైదరాబాద్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా, ఏమని చూడుకోకుండా, నీళ్లు పోసుకున్న మనుషులను చూడుకోకుండా సార్ ఎక్కడ పడితే అక్కడ తోసేసారు సార్. మెట్లు నుంచి పడిపోయాను సార్. నేను చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చినాక అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే 1,80,000 తీసుకుందండి. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ ఒక 2 లక్షలు గోల్డ్ తీసుకుంది. ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది. నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 50,000, 30,000 ఒప్పించి మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది. వీళ్ళందరికీ మాకు న్యాయం చేస్తారని వీడియోకి వచ్చాం. డబ్బులు పడతాం కూడా మాకు తెలీదు, మా అకౌంట్ లో పడతాం, ఆమెకి ఇచ్చేస్తాం. కనీసం ఏ సారు కూడా మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు. మొత్తం ఆమె చూసుకునేది, ఆమె కట్టుకునేది, ఆమె చెందేది. మరి ఆమె ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి సార్లందరూ మా మీదకి వచ్చి మీరు కట్టాల్సిందే, సందాల్సిందే, మీ ప్రూఫ్లు మీరే ఇచ్చారు కదా కట్టాలంటున్నారు. ఇప్పుడు ఎవరికాళ్ళు అందరం లేబర్లమే, అందరూ కష్టపడుకునే వాళ్ళమే. ఈ లేబర్లు ఎక్కడ తెచ్చి కట్టాలో కూడా మాకు అర్థమవుతలేదు. ఆమెనైతే హైదరాబాద్ నుంచి ఎలా తీసుకురావాలన్నది అర్థమవుతలేదు. మేమైతే ఇక్కడ కేసు పెట్టాము. ఏమైనా దయచేసి పోలీసులు ఇదవుతే మాకు న్యాయం జరుగుద్ది, పోలీసుల వల్లే న్యాయం జరుగుద్ది మాకు అని మేము పోలీస్ స్టేషన్ కి వచ్చాము. మేమందరం చింతలపూడి నగర పంచాయతీలో చింతలపూడి రామకృష్ణ నగర్ లో పక్షవాతంతో మంచానికి పరిమితమైన తామర శ్రీనివాసరావు అని వారికి బప్పన రాధమ్మ
ఆర్థిక సహాయంతో 157వ వీల్ చైర్ గా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం, జిల్లా NLYS ప్రెసిడెంట్ ఉప్పు మురళీకృష్ణ, జిల్లా NLY అధికారి ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్, సూర్యచంద్ర వరప్రకాష్, రిక్వెస్ట్ పంపిన సయ్యద్ రజాక్ మరియు చింతలపూడి నియోజకవర్గ SSL అధ్యక్షులు పల్లె శ్రీను తదితరులు పాల్గొని ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ధన్యవాదాలు. వీరి శ్రీలు మన రాష్ట్రంలో కూడా గొప్ప రాఘవ గారు ఇలా వికలాంగులకి వీరి శ్రీలు ఇవ్వడం జరుగుతుంది. అలా విధంగా ఆమెకి దేవుడు ఆరోగ్యాలను ఇవ్వాలని, మరి ఇలాంటి ఎంతో మందికి సహాయం చేయాలని మన శ్రీలు గారు ఇలాంటి దాంట్లో ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చింతలపూడి రామకృష్ణనగరంలోనే కాదు, ఇక్కడ మల్లాయిగూడెం, పోతులూరు, శివాపురం, చెన్నపేట, అలాగే జంగారెడ్డిగూడెం, అలాగే కావరకోట, సఫరం, ఈ మన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మరి మన శ్రీను గారు ఇలాగా మరి రాధమ్మ గారి సాయంతో, ఆ ఆర్థిక సాయంతో మరి ఈ వీల్ చైర్లు ఈ వికలాంగులకి ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంత సేవ ఎవరో చెయ్యరో, ఎందుకంటే మరి ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళకి వీల్ చైర్లు సరఫరా చేయటం, వాళ్ళ మళ్ళీ మేడం గారు రాధమ్మ గారికి మళ్ళీ వాట్సాప్ పెట్టడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ నిర్వహిస్తున్న శ్రీను గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రముఖ కాన్ఫరెన్స్ హాల్లో HPCL డీలర్స్ మీటు 20 నుంచి 24 వరకు ఘనంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న డీలర్స్ అందరూ ఫ్యామిలీతో హాజరయ్యారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఆకుల నాక వెంకట సాయి మనస్విని ఈ సంవత్సరం 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. 600 మార్కులు గాను 599 మార్కులు సాధించడంతో ఈ విద్యార్థినిని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ వారు ఘనంగా సత్కరించారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య భారతి అకాడమీ నుంచి వచ్చిన విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతి విద్యార్థిని సంస్థ తరపున అందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్ విలేకరులతో మాట్లాడారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిందని, వినియోగదారులందరికీ నాణ్యమైన నైపుణ్యం కలిగిన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా వినియోగదారుల సౌకర్యార్థం పర్యావరణ పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీర్ అక్షయ్ చౌహాన్, చీఫ్ మేనేజర్ విల్సన్, ఏలూరు జిల్లా సేల్స్ ఆర్గనైజర్ మహేష్, సందీప్, పలువురు ప్రముఖులు ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున ఏలూరు పట్టణంలో ఈ రోజున ఏలూరు అండ్ భీమవరం ఈ రెండు సేల్స్ ఏరియాల డీలర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. 50 సంవత్సరాలు HPCL ఫౌండేషన్ అయిన 50 సంవత్సరాల తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా మేము కస్టమర్ ఫోకస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. కస్టమర్ కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నాం. అదే సమయంలో ఎన్వైరన్మెంట్ కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మన పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కూడా తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం. ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఆంధ్రాలో 500 మెగావాట్ పవర్ ప్లాంట్ వస్తా ఉంది. HPCL నిర్మిస్తా ఉంది. అదే విధంగా మేము అన్ని పెట్రోల్ పంపుల్లోనూ సోలార్ లైటింగ్, సోలార్ సిస్టమ్స్ పెట్టి పవర్ కన్సంప్షన్ తగ్గించడం, అంతేకాకుండా మరి పర్యావరణ number of achievements when it comes to all India number one, particularly speaking as a Vijayawada unit of HPCL, we are standing at number one position in major parameters all India, and we expect that same level of performance from our Vijayawada this year also. But this could not have been achieved without your support, without your
dealers. Without without any of our dealer support or vendor support, this couldn't have been achieved. And coming to this year, we are starting many new initiatives, and one among them is large format outlets. We'll be developing the outlets with amenities such as dormitories, dhabas, and restaurants, toilets, clean toilets, food courts, and we'll be having one more initiative called as PM 1000 scheme. There also will be converting our existing outlets. We'll be revamping them. We'll be modernizing them. We'll be adding so many customer amenities, and we'll be improving upon customer focus. And we'll coming up with you can see a transformational change in the outlook of our retail outlet after the end of this financial year. And apart from that, many new initiatives also we are planning, and overall I can say that it is going to be a transformative year for HPCL network, not just in Vijayawada but across India. Thank you. Andariki Namaskaram. On behalf of Hindustan Petroleum Corporation Limited, I want to express my sincere thanks to the dealers of Eluru and Bhimavaram for coming here for this dealer meet. We have organized this dealer meet for our family, HP Parivar we call it, and HP this year is very important because we are celebrating this as our 50th year of foundation. In 1974, HPCL was formed after amalgamation of Caltex and Esso, and HPCL is one of the leading oil marketing companies of this country. We are spread all across the length and breadth of this nation, and we have been serving our loyal customers with best-in-class services, best-in-class technology, quality and quantity assurance, and we are expanding day by day into the energy landscape in this country. And we are now also focusing on the renewable energy because we understand the environmental impact of ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్వజారోహణ కార్యక్రమం, అదేవిధంగా అశ్వవాహనంపై స్వామివారి గ్రామోత్సవం దురద తిరుమల గ్రామంలోని పుర వీధుల్లో వైభవంగా సాగింది. అడుగడుగున భక్తుల మొక్కులతో గ్రామోత్సవం భక్తుల ఆనంద స్వామి మధ్య విజయంగా జరిగింది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేక అలంకరణతో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు తన సిబ్బందితో ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రణాళికబద్ధంగా పరీక్షించారు. ప్రకృతి వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కువగా వానపాములు ఉంటాయని, ఆ వానపాములతో భూమికి సేంద్రియ పదార్థం అందటానికి దోహదపడుతుందని బాపట్ల జిల్లా ఏఆర్సీ ప్రిన్సిపల్
సైంటిస్ట్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివశంకర్రావు అధ్యక్షతన గోవాడ, ప్యాపర్రు, అమృతలూరు, కూచిపూడి, యలవర్రు గ్రామాలకు చెందిన రైతులతో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడారు. ప్రతి జీవరాశి వ్యవసాయ భూముల్లో మొక్కకు అవసరమైన పోషకాన్ని అందిస్తుందని తెలిపారు. కానీ ప్రస్తుతం రైతాంగం రసాయనిక ఎరువులతో జీవరాశుల్ని అంతమొందిస్తుందని తెలియజేశారు. ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడటం వలన భూమిలోని సారవంతం తగ్గిపోతుందన్న విషయం రైతులు గమనించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సిఎన్ఎఫ్ డిపిఎం వాణిశ్రీ, అడిషనల్ డిపిఎం మోహన్, మండల సమైక్య ఏపీఎం సందేపాము రాంబాబు, మండల వ్యవసాయ అధికారిని ఉయ్యూరు లోకేశ్వరి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాలు దాదాపు 10-12 ఏళ్ళకి ఆ బాబుకి క్యాన్సర్ వచ్చింది. ప్రకృతి వ్యవసాయం పండించిన బియ్యాన్ని పెట్టడం మొదలుపెట్టింది తర్వాత అంతా. సో దానికి ఉదాహరణ తనే చెప్తుంది. వానపాములు అనేది కొన్ని 50-60 సంవత్సరాల క్రితం చూసుంటారు మీరు. అసలు ఈ మధ్యకాలంలో నెయ్యమట్టి ఏం దేశంలో వానపాములు కూడా కనిపించవు. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూముల్లో వానపాములు మనం ఇట్లా ఒక గుప్పెడు మట్టి తీసుకుంటేనే మన చేతుల నుంచే వానపాములు బయటకు జారుతూ ఉంటాయి. ఇప్పుడు చేసిన 5-6 మీ ఏంటంటే మనం 50 సంవత్సరాలు మనం కేర్ తీసుకోవాలి, 2 సంవత్సరాలకి కనుగొన అయిపోయింది. కానీ ఈ దేశవాళీ రకాలు అనేవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే కొన్ని బాగా తెగుళ్ళకి, పురుగులకి తట్టుకునే ఉన్నాయి. తర్వాత అట్లాగే ఈ వరదలకి వాటికి తట్టుకునే చాలా రకాలు కాకపోతే అన్ని కూడా ఏంటంటే తక్కువ దిగుబడి వస్తుంది. అన్ని వెరైటీలు కూడా దేశవాళీ రకాలు తక్కువ దిగుబడి వస్తాయి, హైట్ పెరుగుతాయి, పడిపోతాయి, చాలా రకాలు ఉంటాయి. దానిలో సమస్యలు చాలా ఉన్నాయి. మనం ఇంట్లో పండించాలి అంటే దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం అంతా ఈజీగా ఇంటి పండించాలి, పండించలేదు. వాటి స్పెషల్ కేర్ మనం తీసుకోవాలి తప్పకుండా. కాకపోతే ఏంటంటే వాటిలో దేశవాళీ రకాలు చాలా వాటిల్లో మనం మామూలుగా తినే వాటికన్నా కొన్ని పోషక పదార్థాలు అయితే ఎక్కువే ఉంటాయి. ఐరన్ కానీ, జింక్ కానీ, ప్రోటీన్స్ అలాంటివి పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా పురుగులకి తక్కువ శక్తి కూడా ఉంది. వాటి కొన్ని రకాలు, అన్ని కాదు చెప్పలేము, కొన్ని రకాలు మొత్తం ఉంటాయి. కొన్ని మంచి క్వాలిటీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే దిగుబడి తక్కువ వస్తాయి. వాటిని కొంతవరకు మనం పండించుకుని మార్కెట్ ఉన్నంత వరకు పండించుకోవచ్చు. మార్కెట్ ఉన్నంత వరకు పండించుకోవచ్చు. మనం మార్కెటింగ్ చేసుకోవాలన్నంత వరకు మన ఇంటి వరకు మనం పండించుకోవచ్చు. అయితే ఇప్పుడు నవారా అని చెప్తున్నాం. నవారా అంటే రెడ్ రైస్, అది మెడిసినల్ రైస్. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ను రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు కూడా పాల్పడవద్దు. సెక్షన్ 144, సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటాయి. నలుగురికి మించి ఉండకూడదు. అంతేకాకుండా ఫలితాలు వెలువడిన తర్వాత బాణసంచాలు కాల్చరాదు. ఖాళీ డబ్బాలలో పెట్రోల్ బంకు, వారి పెట్రోల్, డీజిల్ వంటివి పోయరాదు. ఈ నియమ నిబంధనలు కౌంటింగ్ ముగిసిన 15 రోజుల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, డిఎస్పీ బేతపూడి ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కాన్స్టిట్యున్సీలో పోలింగ్ డే ఏమేమి వైలెన్స్ జరిగింది, దాని మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి, దాని మీద ముద్దాయిలను అరెస్ట్ చేశారా లేదా, దాని తర్వాత ఇప్పుడు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగే అవకాశం ఉందా, కౌంటింగ్ డే బందోబస్తు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పరిశీలించడం జరిగింది. సో దానికి డీటెయిల్ గా బందోబస్తు ప్లాన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, అది రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ డే రోజు చీరాల టౌన్, చీరాల కాన్స్టిట్యుయెన్సీ మొత్తం దాంట్లో 144 సెక్షన్ జరుగుతుంది. ఎవరికి కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యే పర్మిషన్ ఉండదు. అది పార్టీ ఆఫీస్ ఉండొచ్చు, అది ఏదైనా ఇంటి ఉండొచ్చు, ఎక్కడ కూడా ఎవరు కూడా గ్యాదర్ కాదు. టౌన్ లో కూడా చాలా స్ట్రిక్ట్ గా 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైనా 144 సెక్షన్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు, లేకపోతే కౌంటింగ్ తర్వాత ఎవరైనా మళ్ళీ ఘర్షణలు పడితే, గొడవలు పడితే వాళ్ళ మీద కూడా చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా
మేము చాలా కఠినంగా అన్ని చోట్ల చాలా కఠినంగా ఉంటామని అందరికీ హెచ్చరిస్తున్నాము. ఎవరైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తే వాళ్ళ మీద చాలా 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 స్ట్రిక్ట్ మైన యాక్షన్ ఉంటుంది. ఒకరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, దాని తర్వాత ఊర్లోనే బతకాలా, జిల్లాలోనే బతకాలా, కాన్స్టిట్యున్సీలోనే బతకాలా. దాని తర్వాత మేము ఫాలో అప్ యాక్షన్ కంటిన్యూస్ గా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద కంటిన్యూస్ గా ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము, మళ్ళీ స్టేషన్ కి పిలుస్తాము. అవసరం ఉంటే ఎక్కువ కేసెస్, ఒక మనిషి మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే వాళ్ళను జిల్లా బహిష్కరణ కూడా చేస్తాము, లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్. అదేవిధంగా మొత్తం మా పద్ధతుల్లో కూడా ఏమైనా గొడవలు సృష్టిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలి, కోఆపరేట్ చేసుకోవాలి. పీస్ఫుల్ మేనర్ లో ఈ అంతా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి. పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీ పెద్దింటమ్మ తల్లి ద్వితీయ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటల నుంచి ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరిపి తదుపరి అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరణ చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు, అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రెసిడెంట్ ఆకుల వాసు, అమరావతి ఉప సర్పంచ్ విజయసాగర్ బాబు చూసుకున్నారు. అమ్మవారి ద్వితీయ మహోత్సవం సందర్భంగా అమ్మవారి కోలాట బృందం కోలాటంతో భక్తుల్ని మైమర్పింపారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో శనివారం దుర్గి ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో 70 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొని కార్డన్ సర్చ్ నిర్వహించారు. సర్చ్ విభాగంలో 15 మోటార్ సైకిల్ వెహికల్స్ ని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల లెక్కింపు దగ్గర పడుతూ ఉండటంతో పెదకూరుపాడు మండల ఎస్ఐ వెంకట్రావు వేగం పెంచారు. పొద్దు పొడవకు ముందే గ్రామాల్లో తనిఖీలు, సోదాలు సిబ్బందితో మొదలు పెట్టారు. ప్రజలు గొడవలకు దిగి అన్యాయంగా బలైపోతారని ఆయన నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ ఉన్నారు. శనివారం పెదకూరుపాడు మండలంలోని లగడపాడు గ్రామంలో పొద్దు పొడవకు ముందే తన సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేపట్టడం జరిగింది. గొడవలలో పాల్గొన్న వారిపై ఎటువంటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ప్రశాంతంగా ఉండాలని తెలిపారు. ఆయన వెంట ఏఎస్ఐ రామాంజీ నాయకు, సిబ్బంది గణేష్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఏంటి కారు దాని కర్లా जाता दादरू ప్లాంట్ వాటర్ మిషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.